పాపం వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్స్, చోటమోటా లీడర్స్ ఎవరినైతే చూసుకొని రెచ్చిపోయారో, ఏ పార్టీని అయితే చూసుకొని రెచ్చిపోయారో, ఇప్పుడు వాళ్ళే వచ్చి మాకు ఈ పార్టీకి సంబంధం లేదు, అసలు వాళ్ళు మా పార్టీ సభ్యత్వం ఉందా, వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళు ఏదో వాగుకుంటే మాకేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. సో ఈ మాటలు విన్న పాపం చాలా మందికి ఫ్యూజులు కొట్టేస్తున్నాయి. అసలు ఇన్ని రోజులు వీళ్ళ కోసమరా మనం బట్టలు చించుకునింది అనవసరంగా, ఇప్పుడు అందరికీ శత్రువులు అయ్యి ఇంట్లో వాళ్ళు కూడా మనం పెట్టే పోస్టులు చూసుకొని మొహం మీద ఉంచారు. సో ఇవన్నీ సిగ్గు సరం అన్ని వదిలేసి మనం వీళ్ళని కలా తిరిగింది, వీళ్ళని సపోర్ట్ చేసింది అని చాలా ఫీల్ అవుతున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా అరెస్టులు జరుగుతున్నప్పుడు జగన్ అన్న ఏమంటాడు, దే ఆర్ జస్ట్ కిడ్స్ అంటాడు అనమాట. మన కోడిగుడ్డ అమర్నాథ్ ఏమంటాడు, అసలు వాళ్ళకి మాకేం సంబంధము, బోరగడ్డ ఎవడు, శ్రీరెడ్డి ఎవరు, మాకి వాళ్ళకి ఏం సంబంధం ఉందా, మా పార్టీలో సభ్యత్వం ఉందా, మేమేమైనా పెంచి పోషించామా, వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదంటాడు. రోజా ఏమో పాపం పసిపిల్లలు వాళ్ళని అరెస్ట్ చేస్తారు, అన్యం పుణ్యం మెరుగని అమాయకులు అన్నట్టు రోజా మాట్లాడుతుంది అనమాట. శ్యామ్లా ఏమో అసలు శ్రీరెడ్డి అంత ఉత్తమరాలు పుణ్యాత్మరాలు ఇంకొకరు లేరు, బోరగడ్డ అనిల్ ఏమో ఉత్తమ పురుషుడు అనే అవార్డు కూడా ఇవ్వాలనుకున్నాం, ఈలోగా ఎన్నికల్లో మేము ఓడిపోయాము అన్నట్టు మాట్లాడతారు. సో జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారో, లేకుంటే వైసీపీలో వాళ్ళే క్లారిటీ లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాదు. ఒక పక్కేమో క్యాడర్, ఒక పక్కేమో ఎవరైతే పోస్టులు పెట్టిన పీటీఎం బ్యాచ్ పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనమాట. రోజుకి ఒకడు వస్తాడు, ఒక మాట మాట్లాడతాడు, ఏది రైట్ ఏది రాంగ్, అసలు ఈ పార్టీకి సపోర్ట్ చేసి అనవసరంగా మనం బుక్ అయిపోయాం అన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట. అసలు సో వైసీపీని నమ్ముకున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు జైలు పాలే అనేది మాత్రం అర్థమవుతుంది. అయితే జైలు పాలవుతారు, లేదంటే వీళ్ళు రోడ్డు పాలవుతారు. ఎందుకంటే వాడుకొని వదిలేయడంలో వైసీపీ పార్టీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందన్నమాట. సో ఇప్పటికైనా పేటీఎం బ్యాచ్ ఆలోచించాలి. అసలు అనవసరంగా మనం ఎక్కువ రెచ్చిపోయి అనవసరంగా శత్రుత్వం పెట్టుకోకూడదు. మనం ఏదైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం, అంతేకాని వీళ్ళు మాయలో పడి అనవసరంగా మనం బూతులు తిట్టేసి రేపు అనవసరమైన హెడేక్స్ అన్ని తెచ్చుకోకూడదు అనేసి వాళ్ళు ఆలోచించాలన్నమాట కొంచెం.